బుధవారం సదాశివపేట పట్టణంలోని 6, 7, 8 వార్డులలో టీయూఎఫ్ఐడిసి నిధుల ద్వారా 13 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో బీటీ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇండోర్ స్టేడియం, రోడ్డు విస్తరణ పనులకు టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, సదాశివపేట పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలన్నదే తన సంకల్పమని అన్నారు. గతంలో మంజూరైన పనులను కొంత మార్పులతో అమలు చేస్తున్నారని తెలిపారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ శివాజీ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్లూరి నాగరాజ్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నుంచి ఊబ చెరువు వరకు నీటి పారుదల కాలువను చేయడం జరిగింది. దానికి 1,40 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మొన్ననే ఒక 10 రోజుల కింద కూడా ఊబ చెరువు దగ్గర పైప్ లైన్లు మురికి నీరు చెరువులో చేరకుండా బయటికి పంపించే విధంగా
మరి శాంక్షన్ ఆ రోజు కూడా 3 కోట్లతో వర్క్ చేయడం ప్రారంభించడం జరిగింది. దానికి అనుసంధానంగానే ఇప్పుడు కూడా మురికి కాలువను మరి అక్కడి వరకు తీసుకెళ్లే విధంగా డిగ్రీ కళాశాల నుంచి మరి ముఖ్యంగా చూస్తే సిద్ధాపూర్ కాలనీ, సిద్ధాపూర్ విలేజ్ ఎంత బ్రహ్మాండంగా అవుతుందో మరి మనం ఊహించలేని విధంగా. అసలు ఈ కళ 2009లోనే ఉండే. సిద్ధాపూర్ కాలనీ, సిద్ధాపూర్ విలేజ్ ఇవన్నీ కూడా ఉప్ప చెరువును కూడా ఒక అందంగా తీర్చిదిద్దే విధంగా జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఊహించుకున్నారు. కానీ ఆ సమయం తెలంగాణ ఉద్యమంతో ఉండి మరి ఎలాంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరించలేదు. అలాగే ప్రభుత్వం కూడా లేకుండే కాబట్టి ప్రభుత్వం ఉన్న అప్పుడు ఉద్యమాలతో పూర్తయిన కాలం. మరి ఆ కోరిక మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి అది నెరవేర్చడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ మోహన్పేట రోడ్ నుంచి సిద్ధాపూర్ గ్రామం వరకు కూడా బీటీ రోడ్డు మరియు డివైడర్, సెంట్రల్ లైటింగ్తో సహా వరద నీరు కాలువ కూడా చేయడం జరుగుతుంది. దానికి గాను 9,09,00,000 ఫండ్ శాంక్షన్ అయ్యి మరి ఈరోజు మనం పూజ చేసుకోవడం జరిగింది. మరి ఇది కూడా సదాస్పేట్ పట్టణంతో పాటు ఇక్కడ జరిగే వర్కులు అంటే ఒక సిటీ వాతావరణం, మంచి బ్యూటిషియన్ మరి ఈ రోడ్డుకు రావడం జరుగుతుంది. ఇది కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం శాంక్షన్ చేసింది. మరి ఈ కళ కూడా మరి ఈ ప్రభుత్వం అనుకున్న విధంగా చేయడం జరిగింది. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, అప్పుడు కాంట్రాక్టర్ రాలేదు, చేయలేదు అని. అంటే మరి ఇప్పుడు ఇంత పెద్ద వర్కులు, ఇన్ని వర్కులు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ వస్తుందంటే ప్రభుత్వం మీద నమ్మకం. తప్పకుండా బిల్లులు వస్తాయి, బిల్లులు ఇస్తున్నారు, చేస్తున్నారు. ఆ రోజుల్లో ఆ ప్రభుత్వంలో బిల్లులు రాక కాంట్రాక్టర్ రాలేదు. నేను కూడా ఒక కౌన్సిలర్, నా వార్డులో ఒక్క పుల్ల కూడా తీసిపెట్టారు ఆ ప్రభుత్వం. ఎందుకంటే శాంక్షన్ చేస్తున్నారు కానీ డబ్బులు లేవు. మరి కాంట్రాక్టర్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది మరి అధికారులు కానివ్వండి, ప్రజాపాలకులు కానీ ప్రజల మధ్యలో ఉంటూ పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎక్కడ సీఎం దగ్గర నుంచి కూడా వార్డు మెంబర్ల వరకు కూడా కష్టపడి ప్రజల కోసం ఈరోజు ప్రజాపాలన అనేది నిరూపించుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దీంట్లో పాల్గొన్న పత్రికా విలేకరులు అందరికీ కూడా సదాశివపేట మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడిసి కింద 12,80,00,000 వర్కులు ప్రారంభించుకోవటం జరిగింది. దానికి గాను చైర్మన్ గారు, టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, పురపాలక సంఘ చైర్మన్ అంజమ్మ సత్యన్న గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ పురపాలక సంఘ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అందరు మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది గత ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే మరి దానికి కొంత మాడిఫికేషన్ చేసి ఈ వర్కులు పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా 3 సార్లు టెండర్ అయ్యి కాంట్రాక్టర్లు ముందుకు రాక మరి ఈ వర్కులు ఆగిపోయినాయి. మరి ఇప్పుడు సత్వరంగా ఈ వర్కులు జరిగి మరి వర్కులు నాణ్యతతో కూడుకున్న వర్కులు జరిగి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ వర్కులు ఆ కాంట్రాక్టర్ పూర్తి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి వర్కులు ఇంకా కూడా జరగాల్సినవి ఉన్నాయి. అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దానికి గాను ఇంకా అవసరానికి సంబంధించిన వర్కులు కూడా మరి కొన్ని ఎస్డిఎఫ్లో క్యాన్సిల్ అయినాయి. మరి ఆ వర్కులు కూడా తెప్పించాలని చెప్పి నిర్మల గారికి కోరడం జరిగింది. మరి ఆ వర్కులు కూడా తెప్పిస్తే అత్యవసరం, అనివార్యం కాబట్టి గౌరవ కౌన్సిల్ గౌరవం కూడా పెరుగుతుంది. మరి
ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి రాజకీయాలకు తావివ్వకుండా అందరినీ సమానంగా తీసుకెళ్లే పరిస్థితి చైర్మన్ గారి మీద ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో పంతాలు పట్టింపులకు వెళ్లకుండా ఈ వర్కులు పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.